వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్కారాలండి. ఈరోజు ఎస్సీ మాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ నుంచి దళిత సంఘాలు, దళిత స్వచ్ఛంద సేవా సంఘాలు నిర్వహిస్తున్న నాయకులు వారందరితో కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీల యొక్క అభ్యున్నతికి, ముఖ్యంగా మాలల అభ్యున్నతికి ఏదైతే చిత్తశుద్ధితో ఈరోజు పనిచేస్తూ ఉందో దానికోసం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేయడం కోసం కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ నుంచి ఒక విధమైనటువంటి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. వారి యొక్క అనుభవాల నుంచి వారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనల్ని తీసుకొని రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ మాల సామాజిక వర్గంలో ఆర్థిక అభివృద్ధి కోసం సరైనటువంటి విధానాన్ని భవిష్యత్తులో అభివృద్ధి కోసం చేయడం కోసం సరైనటువంటి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. దీంట్లో భాగంగా ఉత్తరాంధ్రలో ఈ 3 రోజుల పర్యటన కోసం మొదటగా ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్లో గతంలో జరిగినటువంటి ఇంప్లిమెంట్ చేసిన పథకాలు, అలాగే రానున్న రోజుల్లో చేయాల్సినటువంటి పథకాలు అన్నిటినీ కూడా మాకు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, తర్వాత పౌల్ట్రీ కాంప్లెక్స్ ఉన్నాయి, వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసి భవిష్యత్ ఎస్సీ కార్పొరేషన్ అవసరాల కోసం వాటిని ప్రొటెక్ట్ చేసే క్రమంలో కూడా ఒక సమగ్రమైన సమీక్ష నిర్వహించి తద్వారా అధికారులకి ఒక సరైన దిశానిర్దేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రానున్న రోజుల్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వారు ఏదైతే ఆలోచనలతోటి ఈరోజు 2047 కల్లా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి, ఒక వ్యాపారవేత్త ఉండాలి అనే ఏదైతే ఒక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉందో దానికి అనుగుణంగా ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఏ విధమైనటువంటి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, ఏ విధమైనటువంటి స్వయం ఉపాధి రుణాలు అందించాలి, స్వయం ఉపాధి దిశగా ఏ విధంగా కమ్యూనిటీ నడిపించాలనే ఉద్దేశంతో ఎస్సీ కార్పొరేషన్ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బోడపాటి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఆంధ్ర రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనకి విచ్చేసిన పెదపూడి విజయ్ కుమార్ గారు మరి మాల కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది మీ అందరికీ తెలుసు. ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాం. చాలా ఆనందంగా ఉంది, ఎందుకనంటే ఈ యొక్క కుల సమస్యల పట్ల అద్భుతమైన అవగాహన కలిగిన వ్యక్తి, విద్యావేత్త. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనేక పోరాటాల్లో చదువుకునే కాలం నుంచి కూడా ఈ పోరాటాలన్నీ చేసిన వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆయన్ని ఈ స్థానంలో పెట్టడం, ఈ మాల కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం మాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి అనేక మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేసే విధంగా ఈయనకు అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తున్నారు. ఇప్పటికి 8 జిల్లాలు పర్యటన పూర్తి చేసుకొని ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఈరోజు విశాఖ జిల్లా పర్యటన, రేపు శ్రీకాకుళం జిల్లా, ఎల్లుండు మరి విజయనగరం జిల్లా, ఇలా అన్నీ కూడా ఆయన పర్యటిస్తున్నారు. సో ఖచ్చితంగా ఎస్సీ యువకులు ఎవరైతే ప్రత్యేకంగా ఈ మాల కార్పొరేషన్ సంబంధించి ఏదైతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్షిప్లు కానీ, రావాల్సిన మరి వ్యాపారాలకు సంబంధించిన కార్పొరేషన్ నిధులు కానీ ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆయనకి తెలియపరిస్తే ఖచ్చితంగా వాటిని మరి సాల్వ్ చేసే విధంగా ఆయన ప్రణాళిక రచించున్నారు. కనుక మేమంతా కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. మనస్ఫూర్తిగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.